గుడ్ మార్నింగ్ గైస్. సో ఇవాళ ఒక షార్ట్ రైడ్, వన్ డే రైడ్. అంత షార్ట్ రైడ్ ఏం కూడా కాదు. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 200 కిలోమీటర్స్ ఉంటుంది. 189 సంథింగ్, 200 కిలోమీటర్స్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే 4.5 hours చూపిస్తుంది. సో ఇది సేమ్ వన్ డే ట్రిప్పే ఉంటుంది. సేమ్ డే విజిట్ చేస్తాం, రిటర్న్ అయిపోతాం. సో మామూలుగా అయితే ఇక్కడ ట్రాఫిక్ కొంచెం హెవీగానే ఉంటుంది ఈ పర్టికులర్ మెయిన్ రోడ్లో, బికాస్ ఆఫ్ మెట్రో కన్స్ట్రక్షన్. కానీ ఇక్కడ ఏం లేదు, లక్కీగా ఇవాళ. సో ఇక్కడ 4:30 అయిపోయింది. సో 4.5 hours అంటే కూడా అయిపోయింది, 10 అవుతుంది మీరు రీచ్ టైంకి. సో క్లైమేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్. నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టుగా క్లౌడీగానే ఉంటుంది బెంగళూరు. సన్నీగా ఉండి కూడా చాలా రోజులు అయింది. ఉంది ఆఫ్టర్నూన్ కొంచెం సన్నీగా ఉంది కానీ, బట్ మోస్ట్లీ క్లౌడీగానే ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు నిన్నైతే వాన పడ్డది. సో ఇవాళ ఏంటో పరిస్థితి తెలియదు ఇప్పటివరకు అయితే. సో నిన్న మేము వెదర్ చూసినప్పటికైతే 90% రైన్ ఛాన్సెస్ అని చూపించింది బెంగళూరు ఏరియాలో. కానీ ఇవాళ చూస్తే 70%, 60% చూపిస్తుంది. క్లియర్గానే ఉంది స్కై ప్రస్తుతానికి. కానీ పక్కా అయితే ఈరోజు వాన పడుతుంది. సో మేము బేసిక్ రైన్ గేర్ మాత్రమే ఉంది మా దగ్గర. లైక్ షూ కవర్ కానీ బాటమ్ రైన్ గేర్ అంతా ఏం తెచ్చుకోవట్లేదు. అండ్ ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో సోనీ ఈసీఎం మోడల్ అనుకుంటా, అది ఒక మైక్. సో వైర్డ్ మైక్. నేను వైర్లెస్ నుంచి వైర్కి స్విచ్ అయ్యాను. రీజన్ ఏంటంటే నా దగ్గర మైక్ 2 ఉంది, డీజే మైక్, అది వైర్లెస్. కానీ దాంట్లో సౌండ్ చాలా బాగుంది, క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. కానీ అది కనెక్టింగే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా నేను సడన్గా ఆన్ చేసి ఏదైనా చూపించాలన్నా, నేను రికార్డ్ చేయాలన్నా కూడా కొంచెం సింకింగ్కి టైం తీసుకుంటుంది. సో దానివల్ల నేను వైర్కి స్విచ్ అవ్వాల్సి వచ్చింది. సో సెటప్ అంతా చేసాము. గోప్రో కాదు, యాక్షన్ కెమెరా, అది యాంగిల్ కూడా కొంచెం మార్చాము. ఎందుకంటే రైట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది మనం పాతది చూస్తే ఎవరన్నా. సో ఇప్పుడు సెంటర్కి ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎడిటింగ్ ఈ డీజే యాప్లో చూసుకోవచ్చు మనం యాంగిల్ ఏంటి అని. కానీ నేను ఎడిటింగ్ చేసినాక నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ లేదు ఈ ఔటర్ రింగ్ రోడ్లో, నియర్ హెబ్బాల్ ఇది ప్లేస్. సో అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటాయి. ఇవాళ మన ప్లేస్ వచ్చేసి డాండలింగ్ టిబెటియన్ సెటిల్మెంట్. మేబీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఏమో, రాంగ్ రైట్ నాకు కరెక్ట్గా తెలియదు. బట్ దాని పేరు అయితే డాండలింగ్ టిబెటియన్ సెటిల్మెంట్ అని ఉంటుంది. సో ఇది కొల్లేగల్ డిస్ట్రిక్ట్ లో ఉంది, విచ్ ఈస్ నియర్ టు కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్. దీని హిస్టరీ ఏంటంటే వెరీ సింపుల్. సో అదొక డిస్కనెక్టెడ్ ప్లేస్ లాగా ఉంటుంది. అంటే అక్కడ ప్యూర్ టిబెటియన్ కల్చర్, టిబెటియన్ మానెస్ట్రీస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ టిబెటియన్ హెరిటేజ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ టెంపుల్స్ కూడా వాళ్ళవే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది కర్ణాటక లాంటి రీజియన్ లో ఒక ప్లేస్ లో ఉంది. అది 1974లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఫామ్ చేసిన ఒక సెటిల్మెంట్ అది. అండ్ అదొక ఒక 3000 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. రఫ్గా ఒక 3000 మంది ఉంటారేమో అంతే, లైక్ మేబీ 25 ఫ్యామిలీస్. సో ఇది నేను జస్ట్ కొంచెం రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ ప్లేస్ అయితే ఇప్పుడిప్పుడే అక్కడక్కడ చూడడం స్టార్ట్ చేసినాం. సో బిఫోర్ అది క్రౌడ్ అవ్వక ముందే ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంతమంది అది 2 days స్పాట్ అంటున్నారు, కొంతమంది అది 1 day చేస్తున్నారు రైడ్. సో మేమైతే 1 day చేస్తున్నాం, ఎందుకంటే రూట్ చాలా సీనిక్ గా ఉంటుంది అన్నారు. దట్టు ఇప్పుడు మంచి సీజన్ నడుస్తుందిగా, కొంచెం డ్రిజిలింగ్ ఉన్నా, కొంచెం క్లౌడీగా ఉన్నా కూడా ఆ గ్రీనరీ ఉన్న రోడ్స్ కి చాలా బాగుంటుందని చెప్పారు. ఇన్ఫాక్ట్ మేము రీల్స్ లో చూసాం. సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో ఉన్నదే కాబట్టి మనం అక్కడికి వెళ్ళేంత వరకు సోషల్ మీడియాలో ఏదైతే ఉందో మనకి అదే పిక్చర్ ఉంటుంది. కాబట్టి మా పిక్చర్ ప్రకారం అయితే ఈ రైడ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. లైట్ త్రో గురించి మాట్లాడితే మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో లైట్ త్రో ఓకే, అప్ టు 100 kilometers అయితే కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓవర్ అండ్ అబౌవ్ 100 kilometers చేస్తాము. మోస్ట్లీ డార్క్ లో రైడ్ చేస్తాము అనుకున్నప్పుడు, సి ఎనీవే ఇంత పెద్ద బైక్ కొన్నప్పుడు ఏ రైడ్ లో ఏ టైంలో ఎక్కడ రైడ్ చేస్తుందో తెలియదు. కాబట్టి పెట్టుకోవడం అయితే 100% నెసెసరీ.
కొంచెం అవి కాస్ట్లీ ఉంటుంది. సో ఎందుకంటే వీటికి డైరెక్ట్గా వీటి ఎలక్ట్రానిక్స్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి లైట్స్తో పాటు హెక్స్కాన్ అని ఒక డివైస్, సో కొంచెం ఉంటుంది ఎలక్ట్రికల్స్ అన్ని కొనుక్కొని అప్గ్రేడ్ చేయాలి కాబట్టి అది కొంచెం కాస్ట్లీ. నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్ 1.2 పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొన్ని ఉన్నాయి రిజర్వ్డ్ బ్రాండ్స్ లైక్ లోన్ రైడర్స్ అలా కొన్ని ఉన్నాయి. నేను జస్ట్ రీసెర్చ్ చేశాను, ఆపాను, ఎందుకంటే ప్రస్తుతానికి నాకున్న షెడ్యూల్స్ అండ్ నాకున్న ఐడియా ప్రకారం నేను నెక్స్ట్ 6 months లోపల అయితే అంత లాంగ్ రైడ్ చేయబోవట్లేదు కాబట్టి కొంచెం లైట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను కూడా అట్లీస్ట్ ఒక 2000 kilometers కన్నా 3000 kilometers కన్నా ఈ బండికి అలవాటు పడితే తర్వాత నేను అప్గ్రేడ్ చేయాలన్నా కూడా బాగుంటుందేమో అన్న ఒపీనియన్. సో అందుకనేసి ప్రస్తుతానికైతే ఆక్సిజన్ ల్యాంప్స్ కదే వెళ్ళట్లేదు. కంప్లీట్గా ఇంకా సిటీ లోపల ట్రాఫిక్ అయితే అయిపోయింది, ఇంకా మనం కంప్లీట్గా హైవే పైన ఉన్నాము. సో రైట్ సైడ్లో ఉన్నది వచ్చి మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, బట్ దానికి 2 wheelers అలౌ లేదు. సో ఇప్పుడు 6 o'clock అవుతుంది, మేబీ క్లౌడీ వల్లనో లేకపోతే అంటే ఇక్కడ కొంచెం వెదర్ ఇంకా కూడా మేబీ ఈ టైంకి సన్ రైజ్ అవ్వాలి, మేబీ క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం మూడీగానే ఉంది క్లైమేట్ ఇంకా. కానీ చాలా బాగుంది రైడ్కి. 22 degrees ఉంది టెంపరేచరు, రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి, అలా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు టైం 6:20, సో 6:30 అయింది. ఇంతకుముందు కొంచెం ముందు ఒక 10-12 kilometers ముందు చాలా సన్నగా వాన స్టార్ట్ అయింది, బట్ ఇప్పటికైతే క్లియర్గానే ఉంది స్కై. సో 90 kilometers అయింది ఇప్పటికి, మేబీ ఇంకొక 1.5 hour, మాక్సిమం 2 hours ఉంటుందేమో విత్ బ్రేక్ అనుకుంటాను. ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి, డీసెంట్ స్పీడ్ చేస్తున్నాము, అంతా బాగపోతుంది కాబట్టి స్ట్రెస్ ఏం కాదనుకుంటున్నాం. కానీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ప్యాక్ అవుతుందేమో. సో ఎక్స్ప్రెస్ హైవేతో పాటు ఇది కూడా బాగానే మెయింటైన్ చేస్తారని చెప్పొచ్చు. సో జస్ట్ హైవే అంతా అయిపోయింది, సో లెఫ్ట్ ఒక డైవర్షన్ తీసుకున్నాము. ఈ రోడ్ చాలా బాగుంటాయి, మేము ఇదివరకు ఇక్కడ కొన్నిసార్లు ట్రైస్ వచ్చాం అనుకుంటా వేరే వేరే ప్లేసెస్కి. సో ఇంకొక 99.2 kilometers కవర్ చేసాం, మేబీ ఇంకొక 80-90 kilometers నాన్ స్టాప్ కొడితే మేబీ 1.5 hourలో వెళ్ళిపోవచ్చు పక్కా. కానీ నాన్ స్టాప్ ఏం లేదు, బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ అవుతాం, సో దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా డెస్టినేషన్కి వెళ్తాం. కాసేపు పడుతుంది. వెళ్ళిపోయాడు ఆటోలోకి, వెళ్ళిపోయాడు ఆటోలోకి, వెళ్ళలేదా? ఇక్కడ చినుకులు కూడా పెద్దవైనాయి. ఈ వాన పడితే లెన్స్ తుడుచుకోవడానికే ఒక మనిషిని కూర్చోబెట్టుకోవాలేమో ట్యాంక్ మీద, తుడుస్తానే ఉండాలి. ఇక్కడ మళ్ళా కొంచెం తగ్గినట్టుంది. సో ఎగ్జాక్ట్ గా 100 kilometers చేసాం ఇప్పటి వరకు. ఇందాక ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఒక 10 minutes అనుకుంటా. సో అదర్వైజ్ నాన్ స్టాప్ గా వస్తా ఉన్నాం. 100 kilometers అది కూడా హైవే కాదు, లైక్ 2-way కాదు, అంతా సింగిల్ వేలోనే వస్తున్నాం మోరార్లెస్. కొంచెం ఉనింది, అంత స్ట్రెయిన్ ఏం లేదు. హీట్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను కదా లాస్ట్ టైం, బ్రిలియంట్లీ మేనేజ్డ్ ఇది. గుడ్, ఒక హాఫ్ రోడ్ కూడా కవర్ చేసేసాం ఇప్పుడే.
నేను సాడ్లింగ్ పొజిషన్లో ఉన్నాను. సాడ్లింగ్ పొజిషన్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అసలు. ఇదివరకు ఇక్కడ ట్యాంక్ పైన నార్మల్ మెటలే ఉండేది, ఫైబర్ అది మెటల్ది. ఇప్పుడు వీళ్ళు కొంచెం సాఫ్ట్ క్వశ్చనింగ్ కూడా ఇచ్చారు. సో మన థైస్తో హోల్డ్ చేయడానికి ట్యాంక్ని. ఇది 220 kgs ఉన్న మెషిన్ కూడా అసలు అసలు అనిపించట్లేదు. అంత ఈజీగా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా సాడ్లింగ్లో. అంత కాన్ఫిడెన్స్ ఉంది అసలు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాపాము. టైం ఎంత? 7:45 అంటే 8:30 అని. ఇది లాక్ వేసినామంటే ఇది ఓపెన్ చేయలేము. ఫోన్లో ఎలా తీసుకోవాలి భయ్యా? ఏం బేకు, తెలుగు కుక్క అది, కన్నడ కుక్క అడుగు ఫస్ట్. ఏ రారా పోదాం, సారీ రారా పోదామా? ఎందుకు బ్రో, వై కొరత పెట్టన్నాను ఇప్పుడు? హాఫ్ అన్ అవర్ మంచిగా ఒక బ్రేక్ తీసుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్ మేము అనుకున్నట్లుగానే ఒక చిన్న విలేజ్లో పాకలో తిందాం అనుకున్నాం కదా, సేమ్ మేము ఏదైతే అనుకున్నాం అలాగే అలాంటి ఒక మంచి ప్లేస్లో ఆపాం. ఫుడ్ బాగానే ఉంది, తక్కువ ప్రైసెస్. ఇంకా 33 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 160 కిలోమీటర్స్ క్లాక్ చేసాం. సో ఒక 33 కిలోమీటర్స్ ఉందంట, అప్రాక్సిమేట్లీగా 35 అనుకోండి. సో మేము అనుకున్న దానికంటే చాలా 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 అర్లీగా రీచ్ అవుతున్నాం. అది యాక్చువల్గా 3.5 hours జర్నీ టైం. అది ఎందుకు 4.5 hours చూపిస్తుందో మాకైతే అర్థం కాలేదు. ఫోన్ ఉంది, కీ జోబులో ఉంది, ఎందుకంటే కీ లేకపోతే వెంటనే చూపిస్తుందండి. అట్లీస్ట్ 2 meters లోపలే ఉండాలి. లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ సన్నీగా ఉంది, రైట్ సైడ్ అంతా ఫుల్ క్లౌడీగా ఉంది. ఇక్కడ నుంచి రోడ్స్ బాగున్నాయి. వెనకాల ఆల్మోస్ట్ ఒక 10 kilometers స్ట్రెచ్ వరకు రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫ్ రోడే, ప్రాపర్ ఆఫ్ రోడ్ అదైతే మాకు. ఇక్కడ హోటల్స్ ఫ్రీక్వెన్సీ కానీ షాప్స్ ఫ్రీక్వెన్సీ కానీ చాలా తక్కువగా ఉంది. మేబీ ఏదైనా టీ కాఫీకి ఆపాలన్నా ఒక, కానీ రూట్ అయితే చాలా బాగుంది, సీనిక్ రూటే. సో ఇప్పుడు టైం 8:43 అయింది. సో ఎగ్జాక్ట్గా మనం స్టార్ట్ అయ్యి ఒక 4 hours అయింది. సో 173 kilometers కవర్ చేసాం. యాక్చువల్గా ఈ ప్లేస్ కొంచెం కొంచెం మేము కవర్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది, క్లౌడీగా ఉంది. రైట్ సైడ్లో కూడా చూడండి, మెల్లగా క్లౌడీ అవుతా ఉంది. ఇక్కడ సన్నీగా ఏం లేదు, కానీ ఇక్కడ కొన్ని చోట్ల చూడండి రోడ్స్ బాగున్నాయి, కొన్ని చోట్ల ఆఫ్ రోడ్ లాగా ఉంటుంది. సో కంప్లీట్గా కమెంట్ చేయలేకపోతున్నాం రోడ్ ఎలా ఉంది అంటే. ఫైన్, ఇబ్బంది ఏం కాదు, మేనేజ్ చేయొచ్చు. ఓ ఇదంతా ఘాట్ సెక్షన్ లాగా ఉంది. ఇప్పుడు వస్తుంది బండిలో నుంచి అసలైన హీట్ బయటికి. ఎందుకంటే మనం సర్టెన్ స్పీడ్స్ లైక్ 80 and above స్పీడ్స్ చేస్తుంటే నీకు గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇంజిన్ కొంచెం కంట్రోల్గానే ఉంటుంది టెంపరేచర్. కానీ ఇప్పుడు ఘాట్స్ కదా, కొంచెం తక్కువ స్పీడ్స్ చేస్తాము, బట్ ఇంజిన్ మీద ఎక్కువ ఉంటుంది ప్రెషర్. సో ఎప్పుడు కానీ ఫారెస్ట్ ఘాట్లో ఆపితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొరికితే నేలకేసి గుద్దుతారు. చదువుకోలేదేమో, ఊరు అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు. ఇదేదో ఆఫీసా, ఇల్లా? సో చెప్పాను కదా, వీళ్ళకి ఉన్న ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో మేజర్గా కూడా ప్యాడీ, వీట్, ఇంకొకటి ఏదో ఉందనుకుంటా, ఇవి మేజర్. కానీ వీళ్ళు డాండలింగ్ టిబెటియన్ క్యాంప్ కే విలేజ్, దీనికి అలా చేస్తారా? ఎంత విచిత్రం కదా.
మన ప్రాపర్ మన సౌత్ ఇండియా సైడ్లో ఒక టిబెట్ ప్లేస్ అంటే గమ్మత్తుగా ఉంది మాకైతే. లైక్ విత్ ఇన్ 2 అవర్స్లో ఏదో ఫారెన్ వచ్చిన ఫీలింగ్ ఉంది. వీళ్ళ ఫేసెస్ కానీ మన వాళ్ళు కూడా మిక్స్ అయ్యి ఉన్నారు ఇక్కడ. ఏమో మేబీ ఊర్లో ఎలా ఉందో పరిస్థితి మనకు తెలియదు కానీ మన వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ వాళ్ళు కొంచెం మేజర్గా ఉన్నారు ఇక్కడ. మేము ఈ ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి మేబీ వీల్ స్టైల్లో స్కూల్ ఏమో ఇది. సో ఇది వీళ్ళకి టెంపుల్స్ లాగా అనుకుంటా. సో మనకి టెంపుల్ లాగా వీళ్ళకి మానిస్టరీ విత్ స్టే కూడా ఉంది ఇక్కడ. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు తెలిసి తమిళనాడు బార్డర్లో ఎంటర్ అయ్యాం. కర్ణాటక ఎగ్జిట్ అయ్యి సో సేమ్ మళ్ళా ఒక ఏ షేప్లో రైడ్ చేసి కుంజూరు బీహార్ హిల్స్ తర్వాత మళ్ళా సేమ్ కర్ణాటక కంట్రీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఎక్కడ ఆంధ్ర బార్డర్ ఉంటే కూడా బాగుండు. మేము 3 కవర్ చేసి ఇంటికి వెళ్ళిపోయిండొచ్చు. 1 డే 3 స్టే. యాక్చువల్గా కొంచెం హ్యూమిడిటీ పెరిగినట్టుంది. తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే పెరిగింది ఏంది. సో కొంచెం నాకు స్వెట్టింగ్ ఫీలింగ్ ఉంది. ఇంతసేపు చల్లగానే ఉండింది కానీ ఇప్పుడు కొంచెం జాకెట్లో స్వెట్టింగ్ ఫీలింగ్ ఉంది. మేబీ క్లౌడీగా ఉంది కదా దానివల్ల. మేబీ బహుశా ఇక్కడ వాన పడి ఆగినట్టుంది. మేబీ పొద్దున మేబీ నిన్న పడినట్టుంది. ఎక్కడన్నా ఆగి ఫోటోలు తీసుకుందాం అంటే ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఫారెస్ట్ ఘాట్లో అస్సలు ఆపొద్దు ఎప్పుడు. సో టైం ఇప్పుడు 11:42 అయింది. సో రిటర్న్ జర్నీలో 288 కిలోమీటర్స్ టార్గెట్లో 58 కిలోమీటర్స్ అయితే క్లాక్ చేసాం అప్పుడే. ప్లాన్ ప్రకారం నెక్స్ట్ కుల్లూర్ డ్యామ్ ఒకటి ఉంది, అది వెళ్ళే రూట్ ఎన్ రూట్ అది. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ బిఆర్ హిల్, దాని టువర్డ్స్ బెంగళూరు. అదే సేమ్ నాకు తెలిసి మైసూర్ రోడ్లో వెళ్తామా, మైసూర్ బెంగళూరు రోడ్లో వెళ్తామా, లేకపోతే ఇట్లా బన్నర్ఘట్ట చామరాజ్ నగర్ ఇట్లా వెళ్తాము, ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేబీ లంచ్ టైంలో ట్రాఫిక్ బట్టి. ఎందుకంటే మైసూర్ సైడ్ వెళ్తే మాత్రం ట్రాఫిక్ లిటరలీ 40 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అట్లీస్ట్ 2 hours 2.5 hours తీసుకుంటుంది. సో అదే బన్నర్ఘట్ట ఎలక్ట్రానిక్ సిటీ కోరమంగల్ అయితే కొంచెం బెటర్. సో వాన ఎప్పుడు పడుతుందో తెలియదు, రెడీగా ఉంది. నేనైతే నాకు పడిపోద్ది అనుకున్నా కానీ సేఫ్ అయిపోయాం ప్రస్తుతానికైతే. సేఫ్. రైన్ గేర్ వేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాం అప్పటి నుంచి.
నేనైతే. కానీ ఇది నేను మా వాడికి అదే చెప్తున్నా, అరే ఈ రూట్ మనం ఆల్రెడీ రైడ్ చేసినామని నేను, వాడు ఛాన్సే లేదని వాడు అంటున్నాడు, ఎందుకంటే మోస్ట్లీ మేమైతే రైడ్ చేస్తాం కాబట్టి. కానీ నాకు ఈ రూట్లో ఆల్రెడీ రైడ్ చేసినట్లు అనిపిస్తూ ఉంది నాకు. ఊటీ రైడ్లో ఉన్న రూట్ లాగా ఉంది ఇది. కానీ ఈ సైడ్ అయితే మేము రాలేదు, అదైతే పక్కా. సో ఇప్పుడు టైం 1:20 అయింది. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా బెంగళూరుకే స్టార్ట్ అయిపోయాము. చామరాజ్ నగర్ నుంచి ఇంక డైరెక్ట్ బెంగళూరే. సో అది 200 కిలోమీటర్స్ చూపిస్తుంది. 4 hours సంథింగ్ చూపించింది. మేబీ నాన్ స్టాప్ కొడితే 3.5 hours అనుకోండి, అంటే విత్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ అనుకున్నా. ఎందుకంటే మోస్ట్లీ ఇంకా బ్రేక్కి ఓన్లీ కాఫీ బ్రేక్ మాత్రం ఆపుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే అవసరం లేదు ఇంకే బ్రేక్స్, జస్ట్ 4 hours కాబట్టి. కానీ అటు సైడ్ క్లౌడీగా అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు జస్ట్ ఒక మేబీ హాఫ్ అన్ అవర్ అయిండొచ్చేమో, ఇంకా ముందే అనుకుంటా. మంచిగా వాన పడినట్టుంది కదా ఇక్కడ, మంచిగా వాన పడినట్టుంది ఇక్కడ. మొత్తం రోడ్ అంతా ముద్ద అయింది. ఇప్పుడు బాగుంది వెదర్ ఇక్కడ నడపడానికి. అటు ఇటు గ్రీనరీ ఉంది, మధ్యలో చెమ్మైన రోడ్డు బాగుంది రైడ్ చేయడానికి. ఇప్పుడు నాకు తెలిసి సన్నగా చినుకులు స్టార్ట్ అయినట్టున్నాయి అగైన్, బట్ బాగుంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. యాక్చువల్గా 26 చూపిస్తుంది, కానీ మేబీ మీరు జస్ట్ ఎంటర్ అయ్యాను కాబట్టి తగ్గుతుందేమో కాసేపు. ఇవి 22, 23 ఉంటుందేమో. చాలా చల్లగా ఉంది. బాబాయ్ సడన్గా బ్రేక్ లేదు బాబాయ్, వాన. మనం ఏం చేయాలంటే అప్పుడు మోడ్ మార్చేద్దాం. మార్చాను. ఇది తీసుకోవడానికి టైం పడుతుంది. ఎస్ తీసుకుంది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అసలు మారిపోతుంది, స్ట్రైట్ అవే మారిపోతుంది. సో మీ ముఖం మీద నెక్సాన్ అంకుల్ వాటర్ వేసిపోయాడు అనుకుంటా. కరెక్ట్, మళ్ళీ చినుకులు పడతాయి, కానీ లేదు, మోస్ట్లీ ఇంకా క్లియర్ అయిపోయింది, ఎందుకంటే పైన అర్థమవుతుంది కదా స్కై. కానీ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి అసలు వెదర్ ప్రొడిక్షన్ చేయలేకపోతున్నాం కంప్లీట్గా. చూడండి రోడ్లో ఎంత నీళ్లు ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఆ టైర్లు వెనకాల. ఇప్పుడు వెనకాల అయితే మీకు మిర్రర్లో కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, నాకు కనిపిస్తుంది హెవీ క్లౌడీ ఉంది వెనకాల. ఇటు సైడ్ క్లియర్ అయిపోయింది, పొద్దున ఉల్టా ఉంది. మేము వెళ్ళేటప్పుడు అదే పొద్దున కూడా సేమ్ కరెక్ట్, మేము వెళ్ళే సైడ్లో క్లౌడీగా ఉంది, బ్యాక్ సైడ్ సన్నీగా అనిపించింది. కానీ ఇవాళ అంతే, అవుట్ ఆఫ్ లక్, మంచి వెదర్లో రైడ్ చేస్తాము తడవకుండా. నేనైతే ఖచ్చితంగా ఏదో తడిసే వస్తాం అనుకుంటున్నా, ఏమో చెప్పలేము. ఇంకా మనకి 3 hours ఉంది, ఇంకా డిస్టెన్స్ కవర్ చేయాల్సింది కూడా చాలా ఉంది. ఆల్మోస్ట్ లైక్ 110-120 కిలోమీటర్స్ ఇంకా ఉంది. చూద్దాం, తడవకుండా వెళ్ళిపోతే నిజంగా లక్కీ, తడిసి వెళ్తే ఏం చేయలేం. వామ్మో గట్టిగా పడుతుంది వాన, గట్టిగా పడుతుంది. నాకు తెలిసి జాకెట్ కాసేపట్లో తడిసిపోద్ది, మోస్ట్లీ వెళ్ళిపోవచ్చు అవతలకి. చూద్దాం, ఏదైనా స్టాప్ వస్తే అక్కడ ఆపేద్దాం. బాగా పడుతుంది, కానీ ముందర ఎలా ఉందో తెలియదు కదా వెదర్. కొట్టేద్దాం, ఎందుకంటే మనం తడిస్తే కూడా ఆరిపోతాం. ఎందుకంటే ట్రాఫిక్లో హ్యూమిడిటీ అలా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొంచెం పెరుగుతా ఉంది వాన, మేబీ ఇంకొక 10-15 నిమిషాల్లో నార్మల్ అయిపోయేది క్లైమేట్. మనం ఫస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే క్లాక్ చేసాం. అండ్ ఎస్, ఇప్పుడు మన బైక్ సర్వీస్ డ్యూ అని చూపిస్తుందేమో. సో ఎనీవే, ఇదే లాస్ట్ రైడ్. నెక్స్ట్ సర్వీస్ పెట్టేంత వరకు అయితే ఇదే లాస్ట్ రైడ్, ఇంకెక్కడికి తీయబోట్లేదు మన బైక్ని. అండ్ ఇప్పుడు వరకు ఓకే, ఇప్పుడు వరకు మనం పొద్దు నుంచి 403 కిలోమీటర్స్ తిరిగాము. అండ్ రిటర్న్లో పెట్టినప్పుడు 240 టార్గెట్లో 124 తిరిగాము. సో నాకు తెలిసి గెస్ 110 ఉంటుంది అనుకుంటున్నా అంతే. సో నాకు తెలిసి సిటీలో రీచ్ అయ్యడానికి 4 o'clock అనుకుంటా. మేబీ నెక్స్ట్ 45 minutes రీచ్ అయిపోతాం. ఈ రోజు నాకు తెలిసి అన్నీ చూసేసాం అనుకుంటా. సన్ రైజ్ టైంలో చూసాము, మూడీగా ఉన్నప్పుడు చూసాము, డ్రిజ్లింగ్ ఉన్నప్పుడు చూసాము, వాన పడినప్పుడు చూశాను, అన్నీ. ఎండ కూడా చూసా కాసేపు, 28 degrees, ఇప్పుడు 29 degrees ఉంది. హ్యూమిడిటీ యాక్చువల్గా ఇక్కడ అన్నీ చూసాను అనుకుంటే ఇవాళ వెదర్స్. సో మేబీ ఇంకో 1 hourలో లైక్ 12 hours రైడ్లో ఉన్నట్టు ఉంటుంది. నాన్ స్టాప్ కాదు, బట్ ఎస్ 12 hours కంటిన్యూస్ రైడ్. ఇప్పుడు మేము జస్ట్
బెంగళూరు ఇంకా ఎంటర్ అవ్వాల చెప్పాలంటే. కనక్పుర దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు. వాన దుమ్ము లేపి దంచి కొట్టింది, ఇంకా యాక్చువల్గా పడుతుంది. మేము తడిసిపోయాం, అన్నీ తీసేసాం. సో దీని లోపల ఉంటే తడవట్లే యాక్చువల్గా. సో ఇప్పుడు నేను దీని లోపల ఇది పెట్టాను కదా, గోప్రో బ్యాటరీ, అట్లే ఉంది అసలు. గుడ్, వెరీ గుడ్. సో ఇదైతే తగ్గేలాగా లేదు వాన, మీరే చూస్తున్నారు కదా. సో ఇప్పుడే సముద్రం కన్స్ట్రక్షన్ చేసినట్లున్నారు ఫ్రెష్గా. మనం మన పొజిషన్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఈరోజు మేము చేసిన నిజంగా అడ్వెంచర్ రైడే, ఎందుకంటే అన్ని క్లైమేట్ కండిషన్స్లో చేసాం. కొంచెం ఆఫ్ రోడింగ్ కూడా చేసేసాం, అన్నీ చేసాం చెప్పాలంటే. ఇవాళ కొంచెం అటు వెళ్తే లేనట్టే ఉంది, చూద్దాం, లేకపోతే మంచిదే. నేను ఇగ్నోర్ చేసేసిన పార్ట్ ఏంటంటే బిఎండబ్ల్యూకి ఇది కీలెస్ ఇగ్నిషన్. సో ఈ కీని ఎలా సేవ్ చేసుకోవాలి, అదే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాన్లో నాకు ఐడియా అసలు రాలా. నేను రిలాక్స్డ్గానే ఉన్నా. ఇన్ఫాక్ట్ అది నా రైట్ పాకెట్లోనే ఉన్నింది, వానకి ఎక్స్పోజ్ అవుతా ఉన్నింది. లెఫ్ట్ పాకెట్లో ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ ఆబ్వియస్లీ అంత ఈజీ ఏం కాదు. మోస్ట్లీ నేను రైన్ పడినప్పుడు అంతా కూడా, అదే నేను వాన పడినప్పుడు అంతా కూడా మోస్ట్లీ ఐఫోన్ పాకెట్లోనే ఉంటుంది, ఏం కాదు. కానీ ఇది మాత్రం నేను మిస్ అయ్యా. సో లక్కీగా అది పెద్ద అవ్వక ముందే నేను నోటీస్ చేసి వెంటనే దాన్ని ఇప్పుడు రైన్ గేర్ అంతా వీళ్ళ దగ్గర ఉండిపోయింది, నా రైన్ గేర్. సో రైన్ గేర్ అంతా వేసుకున్న తర్వాత అది కూడా నేను సేఫ్గా పెట్టాను. నా దగ్గర ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఇక్కడ వాడలేదు యాక్చువల్గా. అమ్మో, ఇక్కడైతే పెద్ద వాటర్ ఫాల్ ఉంది నా లెఫ్ట్లో, నేను గమనించలేదు అది. నా వైజర్ మీద డ్రాప్లెట్స్ ఉన్నాయి, ఆ డ్రాప్లెట్స్కి నేను మిస్ అయిపోయాను. సో ఇప్పటి వరకు మనం ఒక 20 కిలోమీటర్స్, వితిన్ 20 కిలోమీటర్స్ కవర్ చేసినట్టున్నాం. అంటే మనం వాన పడినప్పటి నుంచి స్టార్ట్ అయ్యాం కదా. సో ఇప్పటి వరకు మనం ఒక 20 కిలోమీటర్స్ కవర్ చేసినట్టున్నాం సిటీలో. సో ఈ వాన వల్ల ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ప్యాక్ ఉంది అసలు. సో పైగా ఆల్రెడీ ఆల్మోస్ట్ 12 hours నుంచి రైడ్ చేస్తున్నాం కదా, ఫుల్ ఎగ్జాస్ట్ ఉన్నాం మేము కూడా. ఇంకా 1.5 hour పడుతుంది జస్ట్ మేము 15-16 కిలోమీటర్స్ కవర్ చేసి ఇంటికి వెళ్ళాలంటే. సో ఇవాళ రైడ్లో మనం అన్ని వెదర్ కండిషన్స్ చూసాం, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అదే నేను మీకు చూపెడతాను. మంచి సీనిక్ రూట్స్లో రైడ్ చేసాము, ఘాట్స్లో రైడ్ చేసాము, కొంచెం ఆఫ్ రోడ్స్లో రైడ్ చేసాం, మంచి హైవే సెక్షన్లో రైడ్ చేసాం. సో అన్ని రోడ్ టైప్స్ కూడా మనం రైడ్ చేసాం, అన్ని వెదర్ కండిషన్స్ రైడ్ చేసాం. సో నాకు ఈ రోజున్న రైడ్ అయితే, సో ఈ రోజు నేను చేసిన రైడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే తరోగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకేం ఉండదు చూపించడానికి, మొత్తం సిటీ ట్రాఫికే ఉంటుంది కాబట్టి. సో ఈ రోజుకి ఇంతే. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.